మైనస్ అన్నటువంటి ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి కథ మారుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి సీన్ ఏంటి, ముస్లిం ఓట్లు అనేటువంటిది ఇక్కడ కావాలి ఈ టైంలో, ఇదంతా సెట్ రైట్ అయిపోయాయి. ఇప్పుడు దానికోసం ఏంటంటే ఓ పక్కన బీజేపీ కావాలి, రెండో పక్కన ముస్లిం ఓట్ల కోసం జగన్ కంటే కూడా ఎక్కువ ఇస్తాం అన్నటువంటి. ఫస్ట్ ఏంటి బీసీలకి 50 ఏళ్ళకి అన్నాడు, తర్వాత ఎస్సీ ఎస్టీలని మైనార్టీలని కలుపుకొచ్చాడు ఆయన. అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కాబట్టి ఈ పాయింట్ల మీద అందులోంచి డివైడ్ చేస్తే అదంతా ఇదే బెటర్ అనుకుని ఇటు వచ్చేస్తే 50 ఏళ్ళకి పెన్షన్ అన్నప్పుడు భారీ ఎత్తున వచ్చినట్టే వీళ్ళకి ఓట్లు, ముస్లిం ఓట్లే కాదు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ఓట్లు అంతా కూడా. క్రిస్టియన్ పెట్టలేదు అనుకుంటా, అంటే ఎస్సీ ఎస్టీలోనే కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉంటారు కాబట్టి బీసీ. ఇప్పుడు ముస్లింలు కూడా పెట్టారు కాబట్టి 80 లక్షల మంది దాకా లెక్కేశారు వీళ్ళు 50 ఏళ్ల లోపు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 50 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళు మొత్తం కలిపితే దాదాపుగా 1,50,00,000. ఇప్పుడు 66 లక్షలే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు దానికన్నా అయిపోద్ది కదా, దాదాపు 4,000 1,50,00,000 ప్రిపేర్ అయ్యారు వీళ్ళు. ఆ 1,50,00,000లో కనుక మనకి 1,00,00,000 వచ్చినా కొట్టేసినట్టే కదా, అది వాళ్ళ ఉద్దేశం, ఓట్ బ్యాంక్ కోసం ఒక రకంగా. అయితే కూటమిలో ఉండి భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిలో ఉండి ఈ ప్రకటన చేయడం బీజేపీకి ప్లస్సా మైనస్సా? భారతీయ జనతా పార్టీ కొత్తగా వచ్చేదే ఉంది పోయేదే ఉంది. దాంట్లో కూటమిలో ఉండి వాళ్ళ మేనిఫెస్టోలో అయితే అది పెట్టలేదు కదా ముస్లిం రిజర్వేషన్. సో అది పెడితే తప్పు, కానీ మిగతా అన్ని పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఏరియాలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అధ్యాత్మిక డబ్బులు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇది ముస్లింలకి కూటమి ప్రకటనగా చూడలేవా, ఓన్లీ ఇండివిజువల్ గా బాబు గారి ప్రకటన లాగే చూడాలా? దాంట్లో తప్పేం లేదంటున్నా. కూటమి ఇక్కడ బీజేపీ ఏం వ్యతిరేకించట్లేదు, ముస్లింలకు ప్రయోజనాలు చేకూర్చడానికి కానీ బెనిఫిట్స్ ఇవ్వడానికి కానీ బీజేపీ వ్యతిరేకించదు, అదే ముస్లిం ద్వేషం కాదు. మరి ఇంకేం బాధ దాంట్లో కూటమి తప్ప, ఒక రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్లు పెట్టలేదు కదా ఆయన.